టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి మారుతి నగర్లో ఉన్న స్నేహ సొసైటీ వద్ద ఉన్నాం. అవయవాలన్నీ బాగుండి ఆరోగ్యంగా ఉన్న మనమే పగలు ప్రతీకారాలతో బంధాలను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఈ పిల్లలందరూ కలిసికట్టుగా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? వీరంతా మానసిక వికలాంగుల అందుల పాఠశాల విద్యార్థులు. అసలు వీరిని మానసిక వికలాంగులు అని పిలవడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే అన్నీ సరిగా ఉన్న మనమే మన ఆలోచనల్లో వక్రబుద్ధి చూపుతూ చిన్న చిన్న మనస్పర్ధలకే బంధాల్ని దూరం చేసుకుంటున్న మనమే అసలైన మానసిక వికలాంగులం. పదండి వారితో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకుందాం. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మరి రక్షాబంధన్ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రక్షాబంధన్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మనం స్నేహ సొసైటీ చూసుకున్నట్లయితే స్నేహ సొసైటీలో చదువుకునే దివ్యాంగ బాలలు మధ్య మరి ఈరోజు అర్జున ఛానల్ వారు రక్షాబంధన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. మరి ఆ అర్జున ఛానల్ వారికి మరి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి మా స్కూల్కి యాక్చువల్గా ఈరోజు సెలవు దినం. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి అక్కో చెల్లె ఉంటారు, ప్రతి ఆడపిల్లకు కూడా అన్నో తమ్ముడు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా మరి ప్రేమానురాగాలతోటి జరుపుకునే ఈ రక్షాబంధన్ కార్యక్రమానికి మరి చాలామంది ఇళ్ళకెళ్ళినారు. ఇప్పుడు మరి కొంతమంది పిల్లలు మన మధ్యలో ఉన్నారు. అందులో ఎవరైతే కొంచెం బ్లైండ్ పిల్లలు, వాళ్ళు కల్చరల్ టాలెంట్ ఉన్న పిల్లలు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి వాళ్ళతోటి ముఖ్యంగా ముందుగా అర్జున ఛానల్ వారికి శుభాకాంక్షలు, అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందుగా మా పిల్లలతోటి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మీ ముందు ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మా స్నేహ సొసైటీ తరపున రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అనేది ఒక అన్న ఒక చెల్లెలకి రక్షణగా ఉండడం కోసం, మనం రక్ష కావాలి నాకు అని ఒక అన్నను అడగడం కోసం రాఖీ కట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు ఇప్పుడు పిల్లలు బ్లైండ్ పిల్లలు కానీ ఇప్పుడు పొద్దు నుంచి కడతానే ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ మేము కట్టించాలి. ఎందుకంటే చాలామంది ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ఉంటే కనుక చాలా సందడిగా ఉండేది. రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, సాబిలమ్మకి జన్మదినం కోటి తారల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలవన్నీ అరిచేతిలో నా హరివిల్లై, గోరింట పండగ మా ఇంట పండగ, విరిసినది వెన్నెలేగిల అచ్చు నా చెల్లి నవ్వులా, కన్నులే తడిసిని నవ్విన హాయిగా, కురిసినది ప్రేమ గెలుపులా అదే మా అన్న చూపులా, కన్నులే తడిసిని నవ్విన హాయిగా, నీ కంటికి రెప్పలు నేనై తోడుగా ఉంటానే, నా గుండెకు ఊపిరి మీరై ఎప్పుడూ ఉంటానే, అందుకే ప్రతి జన్మలోన నీ చెల్లినయ్య వరమివ్వు నాకు చాలంత, దేవతల మాత నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం కోటి తారల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలవన్నీ అరిచేతిలో నా హరివిల్లై, గోరింట పండగ మా ఇంట పండగ. బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్న
రక్ష శ్రీరామ రక్ష మాతృదేవో భవ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారల కోలాహలం అన్నయ్య దిద్దిన వరణాలవన్నీ అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ. థ్యాంక్ యూ ఆల్. నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదలమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదలమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు వెలుగు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదలమని అర్థమందులో ఉంది. దూరమెంత ఉందని దిగులు పడకు నేస్తమా దొరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి కదా. భారమెంత ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట రంగుల వంట ఉంటుందిగా. సాగర వదనం మొదలవగానే ఉదయమే వచ్చింది విసుకే చెందకు కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అగరాల దీవుల్లో ఆనందం నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదలమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందరా మొదటి రాత రాచుకో మోచలేని లేదని గుర్తుంచుకో. పిడికి లేదు దించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలే లేదని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ కల రాతలు నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని రక్షించి ధైర్యాన్ని కలవించగా నాడుగల్ల గుడి కట్టి స్వర్గాన్ని తలపించగా. నీ సంకల్పానికి ఆవిది సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకే ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదలమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు వెలుగు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదలమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ ఆల్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎదగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నేరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను తొలి సూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటి శంకర తొలి సూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటి
కొట్టి శంకర అందుకే వేసావ ఈ శిక్షను నా కొడుకు పైన సరైతని మచ్చడు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవు బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరగవురా శివరాత్రి నీశిలకు నైవేద్యమయ్యాను దీపమారాణిగా పడిగా పలున్నాను కళ్ళల్లో వేకువ దీవెననుకున్నాను కడుపులో పేగును కూస్తావనుకోలేదు నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన కుట్టెదుర శంకర నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన కుట్టెదుర శంకర ఎందుకని రాసావు ఈ రాధను పూలు రాలిన చెట్టులా నా జన్మను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవు బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎదగవురా ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెతికాను అమ్మాని పిలుపుకై అల్లాడిపోయాను చిన్ననోట తొలిసారి అమ్మాని పలికితే ఆడ జన్మలు నేను గెలిచానుకున్నాను పురిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని ఎడగరా శంకర పురిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని ఎడగరా శంకర తల్లిగా పార్వతికి ఒక నీతినిచ్చి తల్లి గుండెల్లో నచితి మంటలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలియగవరా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరగవరా థ్యాంక్ యూ సార్ హాయ్ పిల్లలు అందరికీ హాయ్ హ్యాపీ రక్షాబంధన్ ఏంటి అసలు ఇవాళ స్పెషల్ ఏంటి తెలుసా అంటే ఓకే ఇంకా ఇంకా రక్షాబంధన్ అంటే ఏంటి ఒక అన్న చెల్లెలకి నీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను నీకు సెక్యూరిటీగా లైఫ్ లాంగ్ నేను కాపాడుకుంటా అని మాటిస్తాడనమాట. చెల్లెలు నీకో తల్లిలాగా ఉంటా ఎప్పటికీ అని మాటిస్తుంది. ఆ ఇద్దరి మధ్యలో ఉండే బంధానికి గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటాం, రక్షాబంధన్. ఓకేనా? సో అలాంటి రక్షాబంధన్ని మీ మధ్యలో జరుపుకోవడానికి మేము వచ్చినాం మా అర్జున ఛానల్ తరఫున. ఓకేనా? సెలబ్రేట్ చేసుకుందామా? ఓకేనా?
Good morning to all. My name is Shakuntala. I am studying in 10th class. అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ అంటే ఏంటో తెలుసా? రక్షాబంధన్ అంటే అన్నయ్య ఎప్పుడు చెల్లెలకి తోడుగా ఉంటా అని మాట ఇవ్వడం. చెల్లెలు ఎప్పుడు అన్నయ్యకి కన్న తల్లిలా ఎప్పటికీ తల్లిలా చూసుకుంటా అని అన్నయ్యకు మాట ఇవ్వడం, అదే రక్షాబంధన్. ఇక్కడ నాకు ఇలా అన్నలకు చెల్లెలకు రాఖీలు కడితే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. నాకు కూడా నాకు 2 అన్నలు ఉన్నారు. 2 అన్నలకు రాఖీ కట్టేసా. ఇక్కడ వీళ్ళందరికీ కట్టేసినాక ఇంకా సంతోషం అనిపించింది. మీరందరూ ఎప్పుడు నాకు తమ్ముడుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ నాకు తమ్ముడుగా ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా మీరందరూ నాకు తమ్ముడుగా పుట్టాలి, అన్నలుగా పుట్టాలి అని నా కోరిక. థ్యాంక్ యూ సార్.